మన మహేష్, హౌసింగ్ మహేష్ డాష్ దగ్గర రావాలి. మహేష్ ఎక్కడున్నా ప్రెస్ మీడియా కొంచెం చైర్లు ఏర్పాటు చేయాలబ్బా. ఎక్కడున్నా రండి. ఈ కెమెరా బోలేతో సాంగ్స్ లేదో ఇదర్ మహేష్ గారు అక్కడ ఎన్ని చైర్లు ఉన్నాయమ్మా?
మనం ఇక్కడ పిల్లి గుడిసెల్లో 2 BHK ఇనాగరేషన్ ప్రోగ్రాంకు విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మన ప్రియతమ నాయకులు యువ నాయకులు మంత్రివర్యులైన శ్రీ కేటీఆర్ గారు విచ్చేయుచున్నారు. మరియు తదితర నాయకులు కూడా విచ్చేయుచున్నారు. అందరూ కూడా నిశ్శబ్దం పాటించాలని మనవి చేస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఘనంగా మన పిల్లి గుడిసెల్లో 2 BHK ఇనాగరేషన్ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. మన రాష్ట్రంలో అన్ని చోట్ల 2 BHK ప్రోగ్రామ్స్ ఘనంగా కొనసాగుతున్నాయి. మన పేద ప్రజల కొరకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఇండ్లు నిర్మాణం చేసి పేదలకు పంపిణీ చేయుచున్నారు. అందుకు క్రమక్రమంగా ఇనాగరేషన్స్ జరుగుతున్నాయి. తమ తమ కుర్చీల్లో కూర్చోాలని మనం చేస్తున్నాం లబ్ధిదారులందరికీ. आप लोग सब बैठिए अम्मा, उठो मत और अपने अपने कुर्सियों में बैठ के रहिए मेहरबानी करके. మన ప్రియతమ నాయకులు యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయ కేటీఆర్ గారు ఇచ్చేసినారు. అందరూ ఘనంగా స్వాగతం పలకాలని మనవి చేస్తూ जो हानरेबल केटीआर साहब अभी आ चुके हैं. కొద్దిసేపట్లో మన పంపిణీ కార్యక్రమం డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమం మొదలు కాబోతున్నది. తమ తమ కుర్చీల్లో లబ్ధిదారులు కూర్చోవాలని మనవి చేస్తున్నాను. ముఖ్యంగా నిశ్శబ్దం పాటించండి, ఎక్కడ కూడా లేవకండి, క్రాస్ టాక్ చేయకండి, మాస్కులు ధరించండి. చేయుచున్నారు స్వాగతం పలకాలి. स्वागतम सुस्वागतम अंदरिकी. आप सब इस्तकबाल करिए. हमारे केटीआर साहब आ रहे हैं और दीगर अफराद भी आ रहे हैं. उनका खड़े रहकर इस्तकबाल करने के लिए गुजारिश कर रहा हूं. अंदर गुड़ा स्वागतम पलकंडी, घनंगा स्वागतम सुस्वागतम पलकंडी मंत्रिवर्युलकी. గౌరవనీయ మంత్రివర్యులకి స్వాగతం, ఘన స్వాగతం పలకండి. అందరూ ఏకకంఠంతోని పలకండి. हानरेबल एमपी साहब हैदराबाद एमपी साहब असदुद्दीन अवैसी साहब भी आ चुके हैं. आप इस्तकबाल करिए सब खड़े रहकर. और हमारे होम मिनिस्टर मोहम्मद महमूद अली साहब भी तशरीफ लाए हैं. आप लोग इस्तकबाल करिए खड़े रहकर. स्वागतम पलकंडी, सुस्वागतम पलकंडी, घनंगा स्वागतम पलकंडी. हानरेबल होम मिनिस्टर मोहम्मद महमूद अली गारिकी, మన రాష్ట్ర హోం మంత్రి గారికి మరియు హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హైదరాబాద్ గారికి కూడా స్వాగతం, ఘనంగా స్వాగతం సుస్వాగతం పలకాలని మనవి చేస్తున్నాను. सब इस्तकबाल करिए खड़े रहकर. कुछ ही देर में प्रोग्राम शुरू होने वाला है, प्रोग्राम का आगाज होने वाला है. आप लोग सब बैठ जाइए, फिर यहां आते वक्त खड़े हो जाइए. इस तरफ डयास की तरफ आते वक्त ठहर जाइए. अमलारा अंदर కూర్చోవాలి. మనవి మన ప్రోగ్రాం 2 BHK ప్రోగ్రాం ఇనాగరేషన్ ప్రోగ్రాం కొనసాగుతుంది, ప్రారంభమవుతుంది. అందరు నిశ్శబ్దంగా ఉండండి, తమ తమ కుర్చీలలో కూర్చోవాలని సవినంగా మనవి చేస్తున్నాను. మీ అందరి కొరకు ఈరోజు ఇంతమంది అధికారులు అనధికారులు ఇచ్చేసి వారి చేతుల మీద మీకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న సందర్భంగా మీరందరూ సంతోషంగా ఉండాలని, ఒక పండుగ వాతావరణం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఉత్తమ కార్యక్రమం
2BHK రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినందుకు మీరందరూ కృతజ్ఞులు ఉండాలని అందరికీ మనవి చేస్తున్నాను. आप लोग सब शुक्रमंद रहना जो कि हमारे स्टेट में हमारे सीएम साहब डबल बेडरूम्स जी साहब ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770. जैसा कि आप लोग जानते हैं कि डिग्निटी हाउस के नाम से 2BHK का जो इनाग्रेशन होने वाला है, जिसमें जनाब KT रामाराव साहब, ऑनरेबल मिनिस्टर, जनाब बैरिस्टर असदुद्दीन अवैसी साहब, सदर कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन और मेंबर ऑफ पार्लियामेंट जनाब प्रशांत रेड्डी साहब, ऑनरेबल मिनिस्टर फॉर रोड्स एंड बिल्डिंग्स, जनाब महमूद अली साहब, ऑनरेबल होम मिनिस्टर, जनाब तलसानी श्रीनिवास यादव साहब, मिनिस्टर एनिमल हस्बेंड्री, जनाब पद्माराव साहब, डिप्टी स्पीकर, श्रीमती विजयलक्ष्मी आर गदवाल, ऑनरेबल मेयर और जनाब हरदिल अजीज एमएलए जनाब अहमद बिन अब्दुल्ला बलाला साहब चीफ गेस्ट की हैसियत से, और जनाब अमीनुल हसन जाफरी साहब, जनाब मिर्ज़ा रियाजुल हसन आफंदी साहब MLCs, और श्रीमती सुरभि वानी देवी, ऑनरेबल MLC रेड्डी, ऑनरेबल डिप्टी मेयर GHMC, और जनाब मोहम्मद अब्दुल सलाम शाहिद साहब, कॉरपोरेटर छावनी डिवीजन, ये तमाम लोग यहाँ पर आएंगे। और ये डिग्निटी हाउस के नाम से जो लोगों को घर दिए जा रहे हैं, इसकी जो है तश्कील देंगे। और यहाँ पर जनाब सैयद मिनाजुद्दीन साहब, कॉरपोरेटर अकबरबाग, जनाब अब्रार मोहिउद्दीन साहब और जनाब शफी साहब, कॉरपोरेटर्स आजमपुरा व ओल्ड मलकपेट भी यहाँ पर मौजूद है। कुछ ही देर में प्रोग्राम का आगाज होने जा रहा है। जो लोग ठहरे हुए हैं, मैं उनसे गुजारिश कर रहा हूं कि थोड़ा रास्ता देते फराहम करते रहें, ताकि आप जानते हैं कि इस महल्ले में इस जमीन को काफी रसाकशी से हासिल करने के बाद इसमें हमारे जनाब अहमद बलाला साहब की काफी कोशिश थी, पुरज़ोर नुमाइंदगी थी। कई साल से यह कोशिश थी कि यहाँ के जो लोग हैं इनको रिहाइश फराहम करने के लिए यहाँ पे एक अजीम-उश-शान रिहाइशी प्रोजेक्ट का यहाँ पे बनाना चाहिए। तो इस लिहाज से आप देख सकते हैं कि एक अजीम-उश-शान इमारत यहाँ पर बनाकर तैयार की गई। लोगों को ये जो MRO ऑफिस में अप्लाई किए थे, जो मुस्तहिक लोग थे, जिनका नाम सैंक्शन हुआ, ऐसे लोगों को आज ये पट्टे जनाब KT रामाराव साहब, ऑनरेबल मिनिस्टर, और जनाब बैरिस्टर असदुद्दीन अवैसी साहब, सदर कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन व मेंबर ऑफ पार्लियामेंट, और हमारे हरदिल अजीज MLA जनाब अहमद बिन अब्दुल्ला बलाला साहब के हाथों से ये सर्टिफिकेट्स, रेसिडेंस सर्टिफिकेट्स इनको दिए जाएंगे। मैं तमाम शुरका का इस्तकबाल करता हूं, बिलखुसूस जनाब सैयद मिनाजुद्दीन साहब, कारपोरेटर, जनाब
अबरार मोहिउद्दीन साहब कारपोरेटर आजमपुरा, जनाब शफी साहब कारपोरेटर, जनाब अलीम साहब सीनियर MIM लीडर, जनाब मुर्तुजा साहब एक्स कारपोरेटर, मैं तमाम लोगों का यहाँ पर, जनाब डॉक्टर बारी साजिद साहब यहाँ पर जो अब्दुल सलाम शाहिद साहब के बड़े भाई हैं, उनका मैं इस्तकबाल करता हूँ। मैं फिर एक बार जनाब सैयद मिनहाजुद्दीन साहब कारपोरेटर अकबराबाद, जनाब शफी साहब कारपोरेटर मलकपेट, जनाब अबरार मोहिउद्दीन साहब कारपोरेटर आजमपुरा और जनाब बारी साजिद साहब जो सलाम शाहिद साहब कारपोरेटर के बड़े भाई है, और जनाब अलीम साहब सीनियर MIM लीडर, जनाब मुर्तुजा साहब एक्स कारपोरेटर और तमाम मुहिबान मजलिस और दीगर सियासी जमातों के जो नुमाइंदे यहाँ पर आए हुए हैं, मैं तहे दिल से उनका यहाँ पर इस्तकबाल करता हूँ। छोड़ दें ताकि हम जनाब KT रामाराव साहब, ऑनरेबल मिनिस्टर जनाब बैरिस्टर असदुद्दीन अवैसी साहब सदर कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन व मेंबर पार्लियामेंट, जनाब वी प्रशांत रेड्डी साहब ऑनरेबल मिनिस्टर, जनाब महमूद अली साहब ऑनरेबल मिनिस्टर, जनाब तलसानी श्रीनिवास यादव साहब ऑनरेबल मिनिस्टर, जनाब पद्मा राव साहब ऑनरेबल मिनिस्टर और जनाब अहमद बिन अब्दुल्ला बलाला साहब MLA का मैं यहाँ पर इस्तकबाल करता हूँ। స్వాగతం పలకండి మన యువ నాయకులు మరియు గౌరవ మంత్రివర్యులు విచ్చేస్తున్నారు। आप सब खड़े रहकर इस्तकबाल करिए KTR साहब का। हमारे स्टेट के होनहार लीडर और हमारे MP साहब ऑनरेबल MP साहब असदुद्दीन अवैसी साहब का इस्तकबाल करिए और बलाला साहब का भी यहाँ के MLA है मलकपेट असेंबली कॉन्स्टिट्यूंसी के, और दीगर अफराद का भी गैर मकदम इस्तकबाल करिए खड़े रहकर। अंदरू स्वागतम पलकंडी, घन स्वागतम पलकंडी। शजरकारी का प्रोग्राम किया जा रहा है। जनाब बैरिस्टर असदुद्दीन अवैसी साहब सदर कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन के हाथों से शजरकारी की जा रही है। जनाब KT रामाराव साहब ऑनरेबल मिनिस्टर के हाथों शजरकारी का प्रोग्राम किया जा रहा है। जनाब अहमद बिन अब्दुल्ला बलाला साहब MLA के हाथों से शजरकारी का प्रोग्राम किया जा रहा है। అవర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ గారికి విచ్చేశారు, వారికి స్వాగతం పలకండి, ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం। मैं ऑनरेबल मिनिस्टर जनाब KT रामाराव साहब, जनाब बैरिस्टर असदुद्दीन अवैसी साहब, जनाब नागेंद्र साहब और जनाब अहमद बिन अब्दुल्ला बलाल साहब ऑनरेबल MLA का और मेयर साहब का यहाँ पर डाइस पर इस्तकबाल करना चाहता हूँ। जनाब दानम नागेंद्र साहब, जनाब बैरिस्टर असदुद्दीन अवैसी साहब, जनाब महमूद अली साहब, जनाब KT रामाराव साहब और जनाब अहमद बिन अब्दुल्ला बलाला साहब। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। सैनशीन पे तशरीफ फरमा इज्जत माब आली जनाब KT रामाराव साहब, मिनिस्टर म्यूनसिपल एडमिनिस्ट्रेशन, सदर मजलिस बैरिस्टर असदुद्दीन अवैसी साहब, सदर कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन, जनाब होम मिनिस्टर साहब महमूद अली साहब और मेरे साथी MLA जनाब नागेंद्र साहब, मेयर साहबा और कारपोरेटर्स, दोस्तों, बहनों, नौजवान साथियों, जैसे कि आप तमाम लोग जानते हैं कि गुज़िश्ता में यहां पर जिस किस्म से छोटे मकान और झोपड़ी वगैरह यहां पर थी, तो यहां पर हमेशा यहां के जो भी रहने वालों को हमेशा जेल डिपार्टमेंट से खतरा रहता था। जेल डिपार्टमेंट से हमेशा इनको तकलीफ हुआ करती थी। हर थोड़े दिन को जेल डिपार्टमेंट इनको आकर हटाना करना, क्योंकि ये लैंड का क्लेम, जेल डिपार्टमेंट ये लैंड का क्लेम करता था साहब। तो उसके बाद क्या हुआ कि लोग बड़ी तकलीफ के अंदर यहां गुजर रहे थे। उसके बाद
जब जेल वाले यहां की रोड बंद कर ये रास्ता यूज कर ले, जेल के अंदर ले लिए और साइड से रास्ता दिए, तो हमने जाकर ये तमाम तफसीलात असद साहब के सामने रखी। तो सदर साहब ने कहा कि आप एक ही सूरत के अंदर ये रास्ता बंद कर सकते हैं, ये जमीन के ऊपर जो आपका क्लेम है ये जीएचएमसी के हैंडओवर करना चाहिए ताकि हम गरीबों के लिए इस पे घर बना सके। तो इसलिए जेल डिपार्टमेंट ने 10,000 गज जमीन उसी वक्त जीएचएमसी के हैंडओवर करी और जीएचएमसी ने उसके ऊपर और वो रास्ता उन्होंने इस्तेमाल किया। और गुज़िश्ता ये काउंसलर ने इससे पहले के कारपोरेटर इंतखाबात से पहले केटीआर साहब ने यहां के प्रपोजल लेने के बाद फौरी तौर के ऊपर के बहुत अच्छी प्राइम जगह पर है और आकर एमपी साहब के साथ केटीआर साहब ने इसका यहां पर फाउंडेशन स्टोन डाला और आज 5 साल 4.5 साल हुआ काम शुरू होकर 4-4.5 साल के अंदर ये 288 मकानात पूरे मुकम्मल हो चुके हैं। जिस वक्त यहां पर लोग जो रह रहे थे, जब लोग बेनिफिशियरीज जो यहां पर लोग रह रहे थे, जब रेवेन्यू डिपार्टमेंट ने सर्वे किया 141 लोग यहां पर थे, 141 हाउसेज यहां पर थे। उन लोगों को जब का जब पोजीशन सर्टिफिकेट देकर उन लोगों को इवैक्यूएट कराया गया। उसके बाद यहां पर जुमला 356 मकानों की मंजूरी हुकूमत ने यहां पर दी, लेकिन 288 मकान बने। उसके बाजू एक बौड़ी आ गई थी, उसकी वजह से वहां पर मकानात नहीं बन सके, इसलिए 288 मकान सिर्फ 288 बने। इंशाअल्लाह बाजू के भी हम बनाने की कोशिश करेंगे। मैं एक बार फिर मेरी मलकपेट की आवाम की जानिब से केटी रामाराव साहब का, असद साहब का, तमाम का शुक्रिया अदा करता हूं जो कम टाइम पे कम वक्त के अंदर इतनी प्राइम जगह के ऊपर, जो अपनी झोपड़ी के अंदर रहने के वास्ते भी उनको तकलीफ थी, आज उनको इतनी बेहतरीन हर एक को एक फ्लैट का उनको मालिक बना दिया। ना सिर्फ फ्लैट का मालिक बना दिया बल्कि यहां पर 19 शॉप्स बनाए गए हैं। ये 19 शॉप्स किराए पे देंगे। जीएचएमसी के साथ मिलकर यहां पर जो रहने वाले हैं उनकी एक कमेटी तश्कील दी जाएगी ताकि उसके वास्ते ये बिल्डिंग को, अपार्टमेंट्स को पूरा मेंटेन कर सके। सेलर के अंदर पार्किंग दी गई है। ग्राउंड फ्लोर के अंदर यहां के लोग 200-400 लोगों की तकरीब कर शादी भी कर सकते हैं। यहां पर इतनी तमाम सहूलतें यहां पर फराहम की गई है। मैं एक बार फिर आप तमाम से कहूंगा कि इसका इस्तेफादा उठाइए, अच्छे से अपनी अपार्टमेंट्स को, अपनी बिल्डिंग को साफ रखिए ताकि और लोगों को देखकर और हुकूमत को अगर से आप साफ रखेंगे, अच्छी रखेंगे, तो हमको और हुकूमत को यह होगा कि लोगों की जिंदगी एक जो अच्छी बेहतर हो रही है उसके लिए और तेजी से इसके अंदर काम किया जाएगा। मैं आप तमाम का शुक्रिया अदा करता हूं। थैंक यू वेरी मच। స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मोहतरम जनाब केटी रामाराव साहब वजीर बल्दी नज़्म-ओ-नस्क, मोहतरम जनाब महमूद अली साहब वजीर दाखिला, शहर हैदराबाद, ग्रेटर हैदराबाद के मेयर और डिप्टी मेयर साहिबा, जनाब मोहतरम दानम नागेंद्र साहब रुकन असम्बली, मुतालिका रुकन असम्बली जनाब अहमद बलाला साहब, शहर हैदराबाद के कोतवाल व कमिश्नर ऑफ पुलिस
जनाब अंजनी कुमार साहब, मोअज़्ज़िज़ हाज़रीन इकराम, यकीनन ये बड़ी खुशी का दिन है कि 2016 में मौजूदा चीफ मिनिस्टर जनाब के चंद्रशेखर राव साहब ने यहाँ पर आकर इस मुकाम का मायना किया और उसी वक्त ये फैसला लिया कि यहाँ पर 2 BHK के हाउसिंग की स्कीम का आगाज़ होगा। अल्हम्दुलिल्लाह वो आज पाए तकमील को पहुंचा और जो लोग यहाँ पर बरसों से इस मुकाम पर झोपड़ियों में रहते थे, पहले उनको वो हैंड ओवर कर दिया गया है और मुझे उम्मीद है कि इंशाअल्लाह ताला उनकी ज़िंदगी में, उनके रोज़मर्रा के कामों में, उनको खुद जब उनका एक 2 BHK का फ्लैट मिलेगा तो यकीनन उन गरीबों को इससे बहुत बड़ा फ़ायदा होगा। उनके बच्चों को तालीम का मियार और उन तमाम इस रहने वालों की सेहत भी अच्छी रहेगी। मैं दूसरी बात जो के.टी. रामाराव साहब की मौजूदगी का फ़ायदा उठाते हुए जो आज यहाँ पर आए और इसका इफ्तिताह किया, मैं उनका शुक्रिया अदा करता हूँ। मैं अपनी पार्टी की जानिब से बल्कि पूरे हैदराबाद पार्लियामेंट कॉन्स्टिट्यूंसी की जानिब से दोबारा अपनी उस बात को आपके सामने दोहराता हूँ कि चंचलगुड़ा जेल को आप यहाँ से शिफ्ट करिए और उसको कहीं पर आप साइबराबाद में या रंगारेड्डी डिस्ट्रिक्ट में लेकर जाइए। जिस तरह के चंद्रशेखर राव वजीर आला ने वरंगल की जेल को मुंतकिल किया, वहां पर अस्पताल की तामीर का ऐलान किया, तो वैसे ही अगर चंचलगुड़ा जेल को मुंतकिल किया जाएगा तो यहां पर बहुत से काम उस जहां पर मौजूदा जेल है वहां पर किए जा सकते हैं। वहां पर स्कूल, कॉलेजेस और अगर हो सके तो इस तरह का और 2 BHK का वहां पर काम किया जा सकता है, मल्टीपर्पस उसको इस्तेमाल किया जा सकता है। तो मैं जनाब के.टी. रामाराव साहब से ये हमारा मुतालबा है कि आप चीफ मिनिस्टर तक हमारी बात को पहुंचाइए और चंचलगुड़ा जेल को यहां से शिफ्ट करिए ताकि उस जगह पर उसको और बेहतरीन तरीके से उसको इस्तेमाल किया जा सके। मजलिस ने इस बात का गवर्नमेंट से ये भी मुतालबा किया कि उस्मानिया हॉस्पिटल की नई बिल्डिंग को बनाया जाए, क्योंकि उस्मानिया हॉस्पिटल की मौजूदा बिल्डिंग बिल्कुल खस्ता हालत में है और पुरानी बिल्डिंग तो उसको बंद भी कर दिया गया और मौजूदा दौर में आप और हमने बड़े मसाइब और मुश्किलात के दौर का सामना किया, बड़ी बहादुरी से हमने उसका मुकाबला किया कोविड की वेव में। तो मैं हुकूमत से और TRS गवर्नमेंट से इस बात का मुतालबा करता हूं कि उस्मानिया हॉस्पिटल में एक नई बिल्डिंग को तामीर किया जाए, चाहे उसके लिए 500 करोड़ हों दो, 700 करोड़ उसमें जरूरत पड़ेगी, मगर हमको उम्मीद है कि अगर चीफ मिनिस्टर अगर एक बात का फैसला ले लेंगे, जिस तरह एक तारीखी दलित बंधु स्कीम का उन्होंने आगाज किया, मुझे यकीन है कि इसी तरह उस्मानिया हॉस्पिटल की नई बिल्डिंग का तामीर इंशाअल्लाह ताला हम उम्मीद करते हैं कि चीफ मिनिस्टर खुद उस्मानिया हॉस्पिटल आकर उसका फाउंडेशन स्टोन लगाएंगे। तीसरी बात जो मैं के.टी. रामाराव साहब को याद दिलाना चाहता हूं, और उन्होंने अभी यहां पर बल्दिया के जो हाउसिंग डिपार्टमेंट के लोगों को सख्ती से कहा कि फलकनुमा पैलेस के पीछे फारूक नगर में करीब 800 इस तरह के 2 BHK हाउसेस का काम अभी जेर तकमील है, जंगममेट में और बल्लागुड़ा में। तो हमारे मिनिस्टर साहब ने ये ऐलान किया है, उनको बताया कि इस साल दिसंबर तक इंशाअल्लाह ताला वो आकर फारूक नगर, जंगममेट और बल्लागुड़ा में भी 2 BHK का काम वो पूरा मुकम्मल होगा और वहां पर जो मुस्तहीक़ीन गरीब अफराद हैं उनको दिया जाएगा। आपको याद दिलाना चाहूंगा कि सैयद साहब के बाड़े में भी इसी तरह हाउसिंग का एक काम हो चुका है और जियागुड़ा कारवान में भी वहां पर भी हाउसिंग का काम हुआ है। हमारी पूरी कोशिश ये है कि हैदराबाद पार्लिमानी हल्के को एक मिसाली पार्लिमानी हल्का बनाया जाए। डलगुंडा से फ्लाईओवर का काम चल रहा है, संतोष नगर के पास, ओवैसी हॉस्पिटल के पास, बहादुरपुरा के पास और फिर जू से लेकर आराम घर तक एक एक्सप्रेसवे का कॉरिडोर है। मैं इसका भी शुक्रिया अदा करना चाहता हूं जनाब के.टी. रामाराव साहब का कि उन्होंने मुझे बुलाकर करीब 2.5 घंटे की मीटिंग ली और बड़े सख्त अल्फाज में उन तमाम कॉन्ट्रैक्टर्स को वार्निंग दी
کہ ایک ان کو ٹائم بتایا کہ آئندہ سال تلنگانہ کے فاؤنڈیشن کا دن ہوگا، اس وقت تک یہ تمام کام کو آپ کو مکمل کرنا پڑے گا، اور ساتھ ہی ساتھ جو زو سے آرام گھر کا کام ہے انشاءاللہ تعالی وہ کسی اور ایجنسی سے وہ کام ہوگا۔ میں ہمارے میونسپل ایڈمنسٹریشن منسٹر صاحب سے یہ بھی ریکویسٹ کروں گا، اور مجھے امید ہے کہ محمود بھائی جو وزیر داخلہ ہیں اس سے مطمئن ہوں گے کہ ابھی بھی بہت سے مقامات پر روڈ وائڈننگ کا کام رکا ہوا ہے، اسی لیے میری آپ سے گزارش ہے کہ اس ڈی پی آر کو منظور کروائیے، خاص طور سے انجن بولی سے اور اسے بہت سے مقامات پر ہے، اور فلڈ کے کام کا بھی مکمل ہو چکا ہے، آپ اس کا بھی تاریخ دیجئے، ٹائم دیجئے، تاکہ حافظ بابا نگر کے پاس جو قریب 10 یا 15 کروڑ کی لاگت سے کام مکمل ہوا، ہماری یہ ریکویسٹ ہے، یہ گزارش ہے کہ منسٹر صاحب خود آ کر اس کام کا انوگریشن کرے۔ اور آپ فلڈز میں آئے تھے موسارام باغ کے پاس، وہ برج کا بھی ایک کام ہے، وہ بھی ہمارے منسٹر صاحب نے اس کا ریویو میٹنگ میں نوٹس لیا، اور انشاءاللہ تعالی وہ کام ہوگا۔ میں رام صاحب کو دوبارہ جو ان کی پرسنل ان کا ایک سجیشن رہا، ان کا ایک پروپوزل ہے کہ گاندھی سمادھی سے لے کر موسا ندی کے کنارے ایک روڈ ڈالا جائے تاکہ وہ جا کر ناگول میں ختم ہو، میں اس کا بھی جناب رام صاحب کا شکریہ ادا کرتا ہوں، اور ان سے امید کرتا ہوں کہ جلد سے جلد اس کا جو بھی ڈی پی آر ہے کام ہو جائے گا۔ تو آپ خود اندازہ لگائیے کہ اگر گاندھی سمادھی لنگر ہاؤس سے لے کر اگر کوئی روڈ موسا ندی کے کنارے سے ہوتے ناگول تک پہنچے گی تو اس علاقے کے عوام کا ایک بہت بڑا اس میں فائدہ ہو جائے گا۔ میں بہرحال جناب کے ٹی راما راؤ صاحب کا، میڈم میئر کا، ڈپٹی میئر میڈم کا، جناب محمود علی صاحب کا، ہمارے دانم ناگیندر صاحب جو ہمارے پرانے دوست ہیں، ماشاءاللہ موٹے بھی ہو رہے، دبلے نہیں ہو رہے، تو اچھا ہے، بہت اچھی بات ہے، رولنگ پارٹی میں ہے موٹے ہی ہونا۔ صاحب تمام کا شکریہ، اور ہم امید کرتے ہیں کہ پرانے شہر میں جو ریویو کام ہو رہا ہے وہ انشاءاللہ تعالی جو کام ایک ٹارگٹ دیے کے ٹی راما راؤ صاحب وہ اس کو مکمل کریں گے۔ ہمارے سی پی صاحب کا، آپ کے پولیس ٹیم کا بھی شکریہ کہ ہمارے شہر کے اس علاقے میں الحمدللہ پورا امن بھائی چارہ ہے، چھوٹے موٹے مچھر کیڑے مکوڑے رہتے، چیخ پکار کرتے، مگر الحمدللہ پورا امن رہا، اور ہم تمام نے مل کر یہاں پر اس امن کو اور مضبوط کرنا ہے تاکہ یہ ہمارا شہر کا حصہ، ہمارا شہر، ہماری ریاست نہ صرف پورے بھارت میں بلکہ پوری دنیا میں اس کا ایک نام ہو، ایک فخر المثال کے طور پر اس کو بتایا جائے کہ یہ شہر حیدرآباد کی یہ تہذیب، اس کا تمدن ہے، یہاں کا بھائی چارہ ہے، اور اس کے لیے یقیناً کریڈٹ دینا پڑے گا ٹی آر ایس کی گورنمنٹ کو۔ وآخر الدعوانا الحمدللہ رب العالمین۔ میں جناب کے ٹی محمود بھائی سے گزارش کروں گا کہ 2 لفظ بول۔ السلام علیکم رحمۃ اللہ وبرکاتہ و نمسکار۔ صدر جلسہ آنریبل مسٹر ایم اے یو ڈی انڈسٹریز آئی ٹی ڈائنامک لیڈر جناب کے ٹی راما راؤ صاحب، آنریبل ایم پی حیدرآباد بیرسٹر اسد الدین اویسی صاحب، مقامی ایم ایل اے جناب بلالہ صاحب، خیرتآباد ایم ایل اے جناب ناگیندر صاحب، میئر صاحبہ، ڈپٹی میئر صاحبہ، حیدرآباد کمشنر انجنی کمار صاحب، آنریبل ایم ایل سی جعفری صاحب، اور ہمارے بہت سے کارپوریٹرز اور بہت سے بھائی ڈائس پر بیٹھے ہوئے اس پروگرام میں آئے ہوئے میرے بھائیوں بہنوں اور میڈیا فرینڈز، یقیناً تلنگانہ بننے کے بعد ہمارے آنریبل سی ایم صاحب نے جتنے سلم ایریے وہاں پر ڈبل بیڈ روم بنا رہے ہیں، 1 لاکھ بیڈ روم کا ٹارگٹ حیدرآباد میں دیا گیا ہے اور کافی قریب کمپلیٹ ہو رہا ہے، اور یہاں پر اولڈ سٹی میں خاص طور سے چنچل گوڑے میں 288 ڈبل بیڈ روم بنائے جا رہے ہیں، جس کے لیے آنریبل سی ایم صاحب نے 250 کروڑ روپے سینکشن کیے، اور خاص طور سے تلنگانہ بننے کے بعد سارے تلنگانہ کے عوام کو خوشیاں نصیب کرنے والے لیڈر ہے تو کے سی آر صاحب ہے، اور ہمارے آنریبل منسٹر کے ٹی آر صاحب بہت ڈائنامک منسٹر ہے، بہت کام کرتے ہیں۔ آپ دیکھتے ہیں کرونا میں بھی حیدرآباد میں راحتوں میں روڈ ڈالے گئے اور ہر طریقے سے کام کیا گیا۔ اسی طرح ہمارے آنریبل سی ایم صاحب نے خاص طور سے سابقہ میں جو غریب لوگوں کو، عمر رسیدہ لوگوں کو 200 روپے پینشن دیا کرتا تھا،
आज उन्हें 2016 रुपए पेंशन दिया जा रहा है। हैंडीकैप लोगों को तो 500 रुपए मिलते थे, उन्हें आज 3016 रुपए पेंशन दिया जा रहा है। खासतौर से मैं तमाम यहाँ के भाइयों बहनों से अपील करता हूँ कि एज लिमिट 65 साल से अब 57 साल कर दी गई है, तो जो लोग बचे कुछ है वो जरूर अप्लाई कीजिए, उन्हें भी पेंशन दिया जाएगा। तेलंगाना बनने के बाद तेलंगाना के अंदर खासतौर से हैदराबाद में अमन कायम करने के लिए हमारे ऑनरेबल सीएम साहब ने बड़ी जद्दोजहद की है। उसके लिए लोगों में डर था तेलंगाना बनने के वक्त कि लोग तेलंगाना बनेगा तो लैंड ऑर्डर कैसा कंट्रोल होगा, नक्सलिज्म कैसा खत्म होगा। आज तेलंगाना से नक्सलिज्म का खात्मा करने वाले कोई लीडर है तो केसीआर साहब है। तेलंगाना में हैदराबाद में खासतौर से अभी असद भाई ने कहा, यकीनन मजलिस का भी बहुत कोऑपरेशन रहता है, मैं उनका भी शुक्रिया अदा करता हूं। अमन में सारे हिंदुस्तान में हमारा हैदराबाद और सारा तेलंगाना अमन शुदा है। यहां पर हैदराबाद में साबिका में काफी फिसादात हुआ करते थे, आज एक भी फिसाद नहीं है, लोग अमन से रहते हैं। हमारे ऑनरेबल सीएम साहब ने पेट्रोलिंग के लिए खासतौर से पुलिस डिपार्टमेंट को एट ए टाइम 700 करोड़ रुपए सैंक्शन किए। आप जानते हैं जहां पर भी झगड़ा होता है 100 डायल करने पर 5 से 10 मिनट में पुलिस वहां पहुंच जाती है और पुलिस फ्रेंडली काम कर रही है। शीन टीम्स बनाए गए, औरतों के लिए खासतौर से महिला के लिए भरोसा सेंटर बनाए गए। मैं समझता हूं किसी हिंदुस्तान में किसी जगह पर ये नहीं है। और खासतौर से हमारी महिला बहनों के लिए जो अगर जिसके डिलीवरी होते हैं, हमारे पास जो साबिका में 15-20% से ज्यादा लोग सरकारी दवाखाने में डिलीवरी नहीं कराते थे, आज सरकारी दवाखाने में तकरीबन 50% के करीब लोग वहां डिलीवरी करवा रहे हैं। और उसके लिए केसीआर किट दिया जाता है, जिसके लिए अगर लड़का पैदा होता तो 12,000 देते हैं, लड़की पैदा होने पर 13,000 देते हैं और साथ में केसीआर किट भी देते हैं। तो यकीनन केसीआर साहब शुरू से आखिर तक हर आदमी की मदद करने वाले कोई लीडर है हिंदुस्तान में तो केसीआर साहब है। यकीनन हम टीआरएस पार्टी जिस तरह काम कर रही है, खासतौर से मजलिस के साथ मिलकर सारे लोगों में देखा जाता है सारे हिंदुस्तान में सबसे अच्छी तरीके से काम हो रहा है, डेवलपमेंट हो रहा है तो तेलंगाना में हो रहा है। इसलिए मैं खासतौर से डबल बेडरूम पर तमाम यहाँ के लोगों को, हमारे बलाला साहब को मुबारकबाद देता हूँ, काफी उनकी कोशिश रही। और सबसे ज्यादा हमारे केटीआर साहब का शुक्रिया अदा करता हूँ जिन्होंने काफी बड़ी सैंक्शन 250 करोड़ रुपए सैंक्शन किए इस कॉम्प्लेक्स के लिए। और यहां पर मेंटेनेंस के लिए ये मड़ियां कायम बनाई गई ताकि इसके किराए से ये बिल्डिंग का मेंटेनेंस हो। साबिका में कभी भी ऐसा नहीं सोचा गया, लिफ्ट लगाएगा ताकि लिफ्ट रहे, लोगों को तकलीफ न हो फ्लोर पर चढ़ने के लिए। तो यहाँ के जो लोगों को बेडरूम्स अलॉट हुए डबल बेडरूम्स, उनसे यही कहता हूं इसकी कीमत हुकूमत की तरफ से 9 लाख रुपए एक बेडरूम पर खर्चा किया गया, मगर मार्केट के अंदर ये 50 लाख 60 लाख की वैल्यू की कीमत है। उसके लिए किसी को भी एक पैसा देना नहीं पड़ता, ये हुकूमत की जानिब से मुकम्मल फ्री प्रोवाइड किया गया है। उसके लिए मैं हमारे ऑनरेबल सीएम साहब का, ऑनरेबल केटीआर साहब का दिल की गहराई से शुक्रिया अदा करता हूं। हमारे असद भाई को भी मुबारकबाद देता हूं, उन्होंने हमेशा गरीबों के लिए आवाज उठाते हैं, पुराने शहर के मसाइल पर आवाज उठाते हैं। डेफिनेट उसको सुनने वाले कोई लीडर है तो हमारे केटीआर साहब है और केसीआर साहब हमारे चीफ मिनिस्टर साहब है, जो पुराने शहर को भी खुशहाल और तरक्की याफ्ता देना चाहते हैं। इसके लिए मैं तमाम भाइयों बहनों को जिसको डबल बेडरूम मिले उनको दिल की गहराई से मुबारकबाद देता हूं और हुकूमत का, हमारे यहाँ के एमपी साहब का, एमएलए साहब का और खासतौर से हमारे मिनिस्टर साहब का और मेयर साहब का, डिप्टी मेयर साहब का शुक्रिया अदा करता हूं। मुझे जवाब दिया गया उसका शुक्रिया अदा करता हूं। जय हिंद, जय तेलंगाना। थैंक यू। గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు అహ్మద్ బలాలా గారు, గౌరవనీయులు నగర మేయర్ శ్రీమతి విజయలక్ష్మి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు మజ్లిస్ పార్టీ అధ్యక్షులు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ గారు, గౌరవనీయులు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు పెద్దలు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవ ఖైరతాబాద్ శాసనసభ్యులు పెద్దలు దానం నాగేందర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి గారు, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సిన్హా గారు, మా ఎమ్మెల్సీ జాఫ్రీ గారు, మా చీఫ్ ఇంజనీర్ గౌరవనీయ అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స.
అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. సురేష్ కుమార్ గారు, అదే రకంగా ఈ స్థానిక జోనల్ కమిషనర్ అశోక్ గారు, వేదిక మీద ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులకి, వేదిక ముందున్న అధికారులకి, పాత్రికేయ మిత్రులకి, అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్మాణం చేయబడ్డ 288 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందుకోబోతున్న మా సోదరులకి, సోదరిమణులకు, అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, నమస్కారాలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. आप सभी बहनों को खासकर मैं मुबारकबाद देना चाहता हूं कि एक बहुत खूबसूरत और शानदार डबल बेडरूम फ्लैट आपको आज दिया जा रहा है. इस बात पे मैं आप सबको मुबारकबाद देना चाहता हूं. పెద్దలు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు బలాలా గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు అసద్ భాయ్ ఒక మాట ఏమన్నారు అంటే, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో హైదరాబాద్ పట్టణానికి నిజానికి ఈ ప్రాంతంలోనే బీజం పడ్డ విషయం మనకు తెలుసు. హైదరాబాద్ పట్టణం, హైదరాబాద్ నగరం అంటేనే నిజానికి చార్మినార్ అనే ఒక గుర్తింపున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతంలో మనకంటూ ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అనే తపనతో గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎన్నో సందర్భాల్లో కలిసినప్పుడు పదే పదే చెప్పడం జరిగింది. మా ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, మా ప్రాంతంలో రహదారుల విస్తరణ జరగాలి, మా ప్రాంతంలో మెరుగైన డ్రైనేజ్ సౌకర్యం కావాలి, మంచినీళ్ళ వసతి కావాలని కోరడం జరిగింది. గత 7 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక రంగంలో కాదు అన్ని రంగాల్లో కూడా ఈరోజు బహుముఖమైన అభివృద్ధి, ఈరోజు పాత నగరం కొత్త నగరం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ పార్లమెంట్ విషయానికే వస్తే గౌరవనీయులు ఎంపీ గారి విజ్ఞప్తి మేరకు ఒక వారం 10 రోజుల కిందట దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా అన్ని అంశాల మీద కూడా సమీక్షా సమావేశం కూడా పెట్టుకున్నాం. అందులో వారు ఇప్పుడే చెప్పినట్టు జంగంమెట్లో, బండ్లగూడలో, ఫారూక్ నగర్లో ఇంకా ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేసి తొందరలోనే మీ చేతికి అప్పచెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హైదరాబాద్ పార్లమెంట్లోని పేద ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు ఇప్పుడే ఈ పిల్లి గుడిసెలు ప్రాంతంలో ఉన్న ఈ స్లమ్ చూసిన తర్వాత, ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, ఫౌండేషన్ కూడా నేనే వచ్చినాను. ఆ రోజున్న పరిస్థితి ఈ రోజున్న పరిస్థితి చూస్తే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఆ రోజు ఇక్కడ ఒక మనిషి ఇటుకెళ్ళట్టు పోదామంటే జాగలేదు. ఆ రోజు ఇక్కడ మంచినీళ్ళ గోస, డ్రైనేజ్ చక్కగా లేక బాధ, ఎన్నో రకాల ఇబ్బందులు. కానీ ఈరోజు అదే ప్రాంతానికి ఇక్కడికి వస్తే ఈ ఇల్లు చూస్తుంటే, ఇదే ఇల్లు గనక ఒక ప్రైవేట్ బిల్డర్ గనక కట్టి ఉంటే ఒక్కొక్క ఇల్లు 50-60 లక్షల రూపాయలకు తక్కువ కాకుండా ఈ చౌరస్తాలో ఖరీదు బలికేదనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. आज अगर आप एक बार देखें इस बिल्डिंग को और यहाँ जितने भी मकान बने इनको, अगर आज एक प्राइवेट डेवलपर बनाता, प्राइवेट बिल्डर बनाता, कम से कम आपको इस चौरस्ते पे 50-60 लाख रुपया आपको देना पड़ता. पर आज तेलंगाना हुकूमत की तरफ से इतनी बड़ी प्रोग्राम जो है आज पूरे मुल्क में, पूरे भारत में कहीं भी नहीं हो रहा है. डबल बेडरूम नाम का प्रोग्राम आज कोई और राज्य में नहीं हो रहा है. మొత్తం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 18,000 కోట్ల రూపాయలతో ఒక్క పైసా కూడా పేదవారిచ్చే అవసరం లేకుండా ఒక్కొక్క ఫ్లాట్, ఒక్కొక్క ఇల్లు 50-60 లక్షల రూపాయల విలువ చేసే ఇంటిని
మీకు ఉచితంగానే మీ చేతిలో పెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం అనే మాట నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లోపల పోయిన తర్వాత, ఈ ఇంటి లోపలికి పోయిన తర్వాత, ఈ బిల్డింగ్ లోపలికి పోయిన తర్వాత మమ్మల్ని ఆహ్వానించినారు. ఆ లిఫ్ట్లో పోదాం సార్ పైకి, ఎందుకంటే 8-9 అంతస్తులు ఉంది, లిఫ్ట్లో పోదామన్నారు. ఆ లిఫ్టులోకి పోయి చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఇంట్లో ప్రగతి భవన్లో ఏ రకమైన లిఫ్ట్ అయితే ఉన్నదో, ఏ కంపెనీ లిఫ్ట్ అయితే ఉన్నదో, షిండ్లర్ అనే కంపెనీ, అదే లిఫ్ట్ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇదే బిల్డింగ్లో కూడా ఉన్నది. అంటే నాణ్యత విషయంలో పేదవాడి ఇల్లు అంటే ఏదో తూతూ మంత్రంగా ఇచ్చిపోవడం కాదు, ఏదో ఇచ్చినమా అంటే ఇచ్చినమా అని కాదు. పేదవాడి ఇల్లు అయినంత మాత్రాన దానిలో ఎక్కడ కాంప్రమైజ్ కావాలని లేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఇల్లు కాదు, ఆత్మగౌరవ ప్రతీక అని చెప్పినారు. పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండేటట్టు 2 బెడ్రూమ్లు, ఒక హాలు, 2 టాయిలెట్లతో సర్వహంగులతో మీకు బ్రహ్మాండమైన ఇంటిని ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈ లిఫ్టుల మెయింటెనెన్స్ కానీ, బిల్డింగ్ మెయింటెనెన్స్ కానీ మళ్ళా మీ జేబులకి వెళ్ళి ఖర్చు పడొద్దని, మీ జేబులకు ఇబ్బంది కావద్దని, మీరు పైసలు పెట్టాల్సిన అవసరం రావద్దని ఈ రకంగా 19 షాపులు మొత్తం నిర్మాణం చేయడం జరిగింది. ఈ 19 షాపులు మీరు కిరాయికి ఇస్తే ఈ చౌరస్తాలో మీకు నెలకు 2-3 లక్షల రూపాయలు ఈజీగా వస్తాయి. ఆ 2-3 లక్షల రూపాయలతోని బిల్డింగ్ మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది, లిఫ్ట్ మెయింటెనెన్స్ కూడా వెళ్ళిపోతుంది. మీకు ఒక్క పైసా కూడా మళ్ళీ మీ జేబులోకి వెళ్ళి తలగకుండా, ఒక్క పైసా మళ్ళీ మీరు ఖర్చు పెట్టే అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఈ సౌలత్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే మీకు అందజేయడం జరిగిందనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు పెద్దలు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఇప్పుడే కోరినారు, మన హోంశాఖ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు. చెంచల్ కూడా జైలు పక్కకే ఉన్నది, అది కూడా పెద్ద మొత్తం భూమి జాగా చూస్తే నాకు తెలిసినంతవరకు కితాయి కర్రేతావు 34 ఎకర్ 34 ఎకరాలు అంత పెద్ద స్థలం పక్కనే ఉన్నది. ఎంపీ గారు కోరుతా ఉన్నారు. వరంగల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్ సెంట్రల్ జైలును ఊరు మధ్యలోంచి తరలించి అక్కడ ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్, ఈరోజు ఎంజీఎం హాస్పిటల్ అక్కడ 33 అంతస్తులో 24 అంతస్తులను కట్టబోతా ఉన్నారు. ఎంపీ గారు కోరుతా ఉన్నారు, మా ప్రాంతంలో కూడా చెంచల్గూడలో మీరు ఈ 34 ఎకరాల్లో ఉన్న జైలును తరలించండి, అక్కడ ఏదైనా మంచి సౌకర్యం సౌలత్ ప్రజల కోసం ఇండ్లు కానీ, ఒక ఐటీ పార్క్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏర్పాటు చేయమని కోరుతా ఉన్నారు. నేను మన హోమ్ మినిస్టర్ గారు ఇద్దరం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం తీసుకొని పోయి తప్పకుండా ఎంపీ గారి విజ్ఞప్తి మేరకు మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి కూడా హృదయపూర్వకంగా నేను వారికి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అభివృద్ధి విషయంలో, ప్రజలకు సౌలత్ కల్పించడం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకకు పోదు. కేసీఆర్ గారు అందరి పేదల బంధువు. ఆయన వచ్చిన తర్వాతనే ఈరోజు ఆసరా పెన్షన్ల రూపంలో గతంలో 200 రూపాయలు వస్తే ఈరోజు 2000 రూపాయలు వస్తూ ఉన్నాయి. గతంలో వికలాంగులకి 500 వస్తుంటే ఈరోజు 3000 రూపాయల పెన్షన్ వస్తున్నది. గతంలో ఒక ఇంటికి, ఒక మనిషికి 5 కిలోల బియ్యం, ఇంటికి 20 కిలోల బియ్యం అనే ఒక నిబంధన సీలింగ్ ఉంటే అది తీసేసి ఈరోజు మనిషికి 6 కిలోలు, ఇంట్లో 10 మంది ఉంటే 16లో 60 కిలోల బియ్యం కూడా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. పేద పిల్లలు బడికి పోతే, గవర్నమెంట్ బడికి పోతే సన్న బియ్యంతో భోజనం పెడుతున్న ప్రభుత్వం. మైనారిటీలు కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, లేదా అగ్రకులాల్లో ఉండే పేదలు కావచ్చు, వారందరి కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కో విద్యార్థి మీద, ఒక్కో పిల్ల మీద, ఒక్కో పిల్లాడి మీద 1,25,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి వాళ్ళ బూట్లు, పుస్తకాలు, బట్టలు, దుప్పట్లు, భోజనం మొత్తం ప్రభుత్వమే ఇచ్చి బ్రహ్మాండంగా వారికి నాణ్యమైన చదువు చెప్పి अच्छे से अच्छा तालीम उनको दिला के आज दुनिया से मुकाबला करने वाले बच्चे यहां से निकले, यहां से तेलंगाना से उभर के आए, इस उम्मीद के साथ, इस ख्वाब के साथ आज सीएम साहब ने जो प्रोग्राम शुरू किया गुरुकुल पाठशाला टिमरिस के सदारत में, बहुत अच्छा वो प्रोग्राम चल रहा है. इट्ला చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నాయి. అదే మాదిరిగా మహమూద్ అలీ సాబ్ చెప్పినారు, ఇట్లాంటి ఇండ్లు ఒక దగ్గర కట్టలేదు. ఈరోజు మనం ప్రారంభిస్తున్నది 22వ సైట్ ఇది మొత్తం హైదరాబాద్లో. ఇంకా చేసేది ఉన్నది. దాదాపు మొత్తం ఇంకా 60-70 వేల ఇండ్లు తయారున్నాయి, చివరి దశలో ఉన్నాయి. కరోనా వల్ల కొంత ఆలస్యం అయింది. అవి కూడా ఇచ్చి పూర్తి స్థాయిలో హైదరాబాద్లోని పేదలందరికీ కూడా అండగా ఉంటామనే మాట మీకు తెలియజేస్తూ, మళ్ళా ఎంపీ గారు ఇంకొక మాట కూడా అన్నారు, మాకు ఉస్మానియా హాస్పిటల్ కొత్తగా బిల్డింగ్ కట్టాలన్నారు. నేను ఎంపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. 75 ఏళ్లల్లా ఒక ప్రభుత్వం 50 ఏళ్ళు 60 ఏళ్ళు పాలించింది, ఇంకో పార్టీ ఓ 15-20 ఏళ్ళు వాళ్ళు పాలించినారు. కానీ 75 ఏళ్లలో హైదరాబాద్లో కట్టినాయి 2 దవాఖానాలు, ఒకటి ఉస్మానియా, ఇంకోటి గాంధీ, ఇంకోటి నిమ్స్, 3 కట్టింది.
కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్తో, ఒక ఆలోచనతో ఒకటి కాదు, రెండు కాదు, 4 కొత్త దవాఖానాలు ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పేరిట, ఒకటి గచ్చిబౌలిలో, ఒకటి చెస్ట్ హాస్పిటల్ సనత్ నగర్లో, ఇంకొకటి అల్వాల్లో, ఇంకొకటి గడ్డి అన్నారంలో 4 టిమ్స్ని తొందరలోనే శంకుస్థాపన చేసి రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల లోపలనే హైదరాబాద్ ప్రజలకు అందించబోతా ఉన్నాం. అంటే 75 ఏళ్లలో వాళ్ళు కట్టింది 3 అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గచ్చిబౌలిలో ఉండే టిమ్స్ను ప్రారంభించింది. మరొక 3 దవాఖానాలు కూడా మీకు అందుబాటులోకి తీసుకొని రాబోతా ఉన్నది. వారు ఉస్మానియా విషయం ఏదైతే చెప్పారో దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి అక్కడ బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్నది కాబట్టి అక్కడ మీకు ఈ ప్రాంతానికి హైదరాబాద్ పార్లమెంట్ ప్రజలకు న్యాయం చేయడానికి ఉస్మానియాకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి అనుమతితో, ముఖ్యమంత్రి గారి ఆలోచనతో తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. आज जितने भी हमारे बहन यहाँ पे हैं और भाई यहाँ पे हैं, आज आपको एक खूबसूरत फ्लैट यहाँ पे दिया जा रहा है. आप तमाम भाइयों से, बहनों से एक ही गुजारिश है, इतना अच्छा एक सहूलत आपके लिए बना के हुकूमत दे रही है. आप तमाम भाइयों से, बहनों से, जैसा अभी आपके एमएलए साहब ने कहा, इसको हमारी गुजारिश एक ही आपके आपसे एक है कि इसको साफ सुथरा रखिए. यहां पे जो है फिर गंदगी या बदबू अगर यहां फिर जमा हो गई तो अपने ही बच्चों को तकलीफ होगी. आज आप देख रहे हैं कोरोना एक तरफ, डेंगू एक तरफ, वायरल फीवर एक तरफ, ये सब चल रहा है, इसका आज दौर चल रहा है. तो मैं आप तमाम भाइयों से, बहनों से गुजारिश करता हूं, यहां पे एकदम साफ सुथरा इसको रखिए. और अभी यहां पे प्लांटेशन भी किया गया, इसको भी आप मेंटेन करिएगा, इसको भी आप बचा के रखिएगा, क्योंकि जितना हम अपना यहां पे पौधे और ये झाड़ बढ़ाएंगे उतना ही अच्छा अपने फ्यूचर जनरेशन के लिए भी है. और हमारे असद भाई ने ये भी कहा कि मूसी पे भी आपको एक इंप्रूवमेंट करना पड़ेगा. हम उस काम में भी अभी थोड़ा कुछ काम शुरू कर चुके हैं. हम लोग एसटीपीज बना रहे हैं, सीवरेज ट्रीटमेंट प्लांट, एक 335 एमएलडी का सीवरेज ट्रीटमेंट प्लांट इसी बीच में हमने उसका फाउंडेशन भी किया. और बाकी भी जो है सीवरेज ट्रीटमेंट उसको भी आगे ले जाने की कोशिश करेंगे. और मूसी पे एक ब्रिज की जो बात की गई उसका भी थोड़ा प्लानिंग चल रहा है, बहुत ही जल्द उस पर भी कुछ कार्रवाई शुरू हो जाएगी. మళ్ళొక్కసారి నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి, ఇంత మంచి బహుమతి మీకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈరోజు దాదాపు 9,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ ప్రజలకు అందజేస్తున్నప్పుడు, భారతదేశంలో ఏ రాష్ట్రము చేయని విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ఈ ఫ్లాట్లను, ఈ డబుల్ బెడ్రూమ్లను చక్కగా కాపాడుకోవడం, వీటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇక్కడ మంచిగా మొక్కలు పెంచుకొని పిల్లలకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎలాంటి జబ్బులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నదనే విషయాన్ని మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, 141 మంది గతంలో ఈ పిల్లి గుడిసెల ప్రాంతంలో ఉండేది. మొదలు వాళ్ళకి ఇలా మీకు మీ ఎమ్మెల్యే గారు, మీ గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా మీకు వాళ్ళకి ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. మిగతా 147 ఇండ్లు ఏవైతున్నాయో వాటిని లాటరీ తీసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఒక్క పైసా ఇచ్చే అవసరం లేదు, ఎవలకు పైరవి చేసే అవసరం లేదు. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి 10,000 రూపాయలు ఇవ్వండి నేను ఫ్లాట్ ఇప్పిస్తా అంటే కూడా ఎవ్వరని నమ్మొద్దు. లాటరీ తీసి నిజంగా పేదోళ్ళు ఎవరైతున్నారో, నిజంగా గరీబులు ఎవరైతున్నారో వాళ్ళకే అప్పచెప్తామనే మాట కూడా నేను మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, आप किसी को पैसे देने की जरूरत नहीं है. 10,000 20,000 मैं फ्लैट दिलाता हूं, अगर आपके पास कोई ऐसे आए तो आप बिल्कुल यकीन ना करें. गवर्नमेंट जो है पूरा एक जितना जो भी लिस्ट हमारे पास है गरीबों का, उन्हीं में से आपको लॉटरी निकाल के आप सभी लोगों को अलॉटमेंट किया जाएगा. किसी को 1 पैसा रिश्वत देने की जरूरत नहीं है, किसी को, कोई भी लीडर को, कोई भी आदमी को 1 पैसे भी देने की जरूरत नहीं है. ये तमाम बात मैं कहते हुए आप सभी लोगों से मैं रुखसत लेता हूं और फिर एक बार आप सबको मैं मुबारकबाद देता हूं. जय हिंद, जय तेलंगाना. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్